మెల్లిలాగు ఏం చేపది ఉండు ఏదో పెద్దది తొందర ఉండు 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 మలుగు చేప చూడండి. ఇది ఇక్కడ చూడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమల్ ఫిషింగ్ వీడియోస్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ పాత ప్లేస్కి వచ్చినాం, చేపలాటకి. చూద్దాం ఏం చేపలు పడతాయో వీడియోలో చూద్దాం. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్, చూడండి మనం ఏట్లోకి వచ్చేసినాం. ఏరు మొత్తం ఇట్లా ఉంటుంది చూడండి. మొత్తం ఆడ పైన మొత్తం జనాలు ఉన్నారు. మొత్తం కృష్ణా రిజర్వాయర్ ఏరు. ఎంత ఉంది? ఇప్పుడే చూడండి ఫ్రెండ్స్, అతను వలేసినాడా అరిగిల్ మంచి పెద్ద వల వేసినారా? ఇలా మొత్తం వలలు వేస్తారు. ఈడ అరిగిలు. అక్కడ కూడా చూడండి, అక్కడ కనబడుతుంది కదా. మళ్ళీ చేపలు ఎగురుతాయి ఆడ పడింటాయి. ఒక పాటలు ఉంటుంది చూడు, అట్లా ఎగురుతున్నాయి చేపలు. వలేస్తేనే చెంగని ఎగురుతున్నాయి చేపలు, అట్లా ఎగురుతున్నాయి. ఏదో పాట ఉంది. మళ్ళీ కనుకో. అవును, ఇంత అంటే ఇస్తారు వాళ్ళు చెప్పినారు 200 అని. కానీ మొన్నటి కాడికి ఇప్పుడు కొన్ని నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కదా. నీళ్ళు ఎండాకాలం తగ్గుతాయి, పారుతున్నాయి. గుంజుతుంది అసలు. వెళ్ళి కాల పడే ఏందో. ఇంకా జారుతుంది. ముసుకది నేను ముసుక జారదు. ఇదేం చేప? ఇది కాకి పరక. దగ్గర చూపి, అంత దూరం ఉంటే ఎట్లా? చూడండి ఫ్రెండ్స్, కాకి పరక పడింది. ఇప్పుడు ఎండాకాలం మొత్తం ఈ పరక చేపనే అనమాట. ఈ ఎట్లా పడేది కృష్ణానదిలో మొత్తం రవ్వులు, కాకి పరకలు, బొచ్చలు ఇవే పడతాయి. గడ్డి పరకలు అంటారు. ఇంకోటి తెల్లగా ఉంటాయి అవి. ఇంకోటి మృగం చేప అంటారు. ఇంకోటి వచ్చేసి పందిగండ చేప అంటారు. ఇట్లా రకరకాల చేపలు ఉంటాయి. వచ్చేసి ఇప్పుడు ఇది కాకి పరక అనమాట. కాకి పరక చిన్నది, ఇది చిన్నది. చూపి కాకి పరకనే. ఇది కాకి, నువ్వు పరక, సరిపోయింది. కాకి పరక చేప. మేము వీడియో తీస్తున్నాంలే, మీరు ఏం కొట్టినారు చేపలు? మళ్ళీ ఇక్కడ పడుతున్నాయి చూడు. ఇప్పుడు చిన్న పాప కొట్టింది ఇక్కడ. ఇప్పుడు కొడతా పెద్ద చేప మునిగి తీసుకొస్తాడా గవిలా. చూడండి ఫ్రెండ్స్, కాకి పరక సంచలి అంటే చేపల ఆట ఆడేది తగ్గి. తిప్పి తిప్పి వేస్తాయి చేప.
లోతు ఎక్కువ చూడ. బాగానే వేసినావు పిల్ల అను. అట్రా వీడియో ముందరికి హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పిరా. చెప్పి అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అని చెప్పిరా. హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అను. ఇట్రా ఫ్రెండ్స్ మా పాప లాస్ట్ పాప. హాయ్ ఫ్రెండ్స్. నీళ్ళలో ఈత కొట్టి స్నానం చెప్పు బాగున్నారా ఫ్రెండ్స్. బాగున్నారా ఫ్రెండ్స్? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ నచ్చితే గట్టి చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. గంట కొట్టండి. ఓకే కమాన్. గంట కొట్టడం మాత్రం మర్చిపోద్దండి. గంట కొట్టండి. ఫ్రెండ్స్ మా వీడియోస్ చూస్తున్నారు, లైక్స్ అస్సలు చేయడం లేదు. మేము చాలా రిస్క్తో వస్తుంటాము, చాలా కష్టపడి వస్తుంటాము ఇక్కడ. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మా అమ్మ చేపలు పడుతుంది. అరిగిల వాళ్ళకి ఒక చేప పడింది, అదేం చేపనో తెలియదు, చూడాలా. పడనా? మెల్లిగా వెళ్ళిపోతే ఆడ ఇంకా లాగుతున్నాయి, చూద్దాం. మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తాం. మెల్లిగా లాగుంటే డాడీ స్పీడ్ తిప్పి ఇట్లా లాగుతుంది. అక్కడ అరిగిల వాళ్ళు చూడండి, చేపలాట ఆడుతున్నారు ఆడ అరిగిల్లో కూడా. గుంజుతుంది చేప. ఎగ్గు కొట్టు మెల్లిగా అంత స్పీడ్. గట్టిగా గుంజుతూనే అది గాలం నీ లోపల ముఖము మెల్లిగా ఎగ్గు, కొన్ని చేపలు పోతాయి. కనిపించలేదు. ఎగ్గు మనసంగది అట్లా పట్టుకోద్దు, మనసం పట్టుకో 2 చేతులతో పట్టుకో, 2 చేతులతో పట్టుకో. హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా అమ్మకి చేప. ఇది ఏం చేప అబ్బా? ఇది రోట పెద్దగా ఉంది. దగ్గర గడ్డి ఉంది ఇదంతా. రవ్వు చేప. చూడండి రవ్వ పడింది, దగ్గర చూపి. రవ్వు రోట ఎంత వచ్చేసి 1.5 kg అట్లా ఉంటుంది రవ్వు. ఇది మసంగది గాలది మసంగ తీసి దానికి మొత్తం గడ్డకు పెట్టు, సంచలేయండి. ఇప్పుడు ఎండాకాలం కదా, ఇప్పుడు అంతా ఇవే రవ్వులు, కాకిపరకలు ఇవే పడతాయి ఎక్కువ. ఇది లోపలికి గుంజుకుంటుంది. కాకిపరకలు మళ్ళీ మూతులు అట్టనే అవుతాయి, కానీ కాకిపరకలు ఇవే పడతాయి అన్నమాట ఎక్కువ. ఇప్పుడు రవ్వులు, రోటలు. ఫ్రెండ్స్ రవ్వు తీ అసలేదు. ఇది రవ్వ చేప. రవ్వ చేప కాదు, ఇట్లా తీపు. చూడండి ఫ్రెండ్స్, రోట పడింది. అదో అరిగిళ్ళు. ఫ్రెండ్స్ మా పాప చూడు, మేము చేప ఎన్నిక పోయే లోపల అంత లోపల ఒక జల్ల కొట్టింది చూడండి ఫ్రెండ్స్, జల్ల కొట్టింది, నార్ జల్ల. చూడండి. ఓకే చెప్పు చరిత, వీడియోని లైక్ చేయండి అని చెప్పు. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే
చూడండి ఫ్రెండ్స్, చిన్న పాప కూడా పట్టింది. తీసుకున్నట్టుంది కట్టెలు. ఫ్రెండ్స్, ఇంకొకటి వచ్చేసి చేపలు పడినాక ఇప్పుడు చేపల కూర కూడా చేసుకొని తింటున్నాం ఇక్కడే. అన్నము చేపల కూర, అది కూడా వీలైతే చూద్దాం. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. వచ్చేసి బియ్యంకి పంపించినాం అనమాట, బియ్యం జానీకి. ఇక్కడే అన్నము చేపల కూర వండుకొని తినాలనుకుంటున్నాం. చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, చేపలతో కొంచెం టైట్గా ఏం పడిందే పడుతుంది. వెళ్ళిలాగు. ఏం చేపది ఉండు, ఏదో పెద్దది తొందర. ఉండు ఉండు ఉండు. ఏం చేపది ఇది? లేపు. ఇగ్గు 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 ఇగ్గు. మెల్లిగా 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 మెల్లిగా. మెల్లిగా తంబు మలుగు మలుగు. లేపు లేపు లేపు. మలుగు పడింది, మలుగు మలుగు పడింది. పట్టుకో, ఒకసారి చేతి పట్టుకో. అటు పట్టుకో, అటు పట్టుకో. దగ్గర పెట్టి పట్టుకో. పట్టుకో ఫ్రెండ్స్, మలుగు చేప చూడండి. పెద్దది పడింది. చూడండి ఫ్రెండ్స్, మలుగు పడింది. రెండు చేతులతో పట్టుకో. ఇది ఈడ పట్టుకున్నా. పట్టుకో రెండు చేతులతో. అట్లా జారుతుంది. ఇంత బంక్ ఉంది దీనికి. మళ్ళీ దానికి మలుగుకి బంక్ ఉంటుంది. పాము లెక్క ఉంది సేమ్ ఇది. ఎనికి మలుగు పడింది ఫ్రెండ్స్, మలుగు చేప పడింది. ఇడిసాడా వెనుక లోపల ఇడుసు. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మలుగు చేప ఎట్లా పోతుంది చూడండి. అగో సేమ్ టు సేమ్ పాము లెక్కనే. ఇక్కడికి మెల్లిగా ఇట్లా పోతుంది అనమాట. ఇది వచ్చేసి దాదాపు మేము చూసిన వరకైతే 10 కిలోల వరకు చూసినాం ఇట్లాంటిది. అంతకు మించి పెద్ద చూడలే, కానీ అంతకు మించి పెద్దగా కూడా ఉంటాయి అంటారు. మేము వచ్చేసి అంతవరకే చూసింది, 10 కిలోలది వరకు చూసినాం. మేమే 7 కిలోల వరకు కొట్టాము ఇట్లాంటిది. కానీ ఇది మొత్తము బొక్కల్లో గుండ్లలో ఉంటుంది అనమాట. చూడండి, సేమ్ పాము ఎట్లా ఉంటుందో అట్లా కదులుతుంటుంది. ఇంత పెద్ద, ఎంత బరువు గుంజుకుపోతుంది ఇది అసలు. ఏమ్మా అసలు చూడండి. ఇక చూడండి ఫ్రెండ్స్, మలుగు చేప, తంబు అంటారు. ఇంత పెద్దది పడింది. ఇప్పుడు మళ్ళీ ఇంతసేపటికి అంత ఐటమ్ చూడండి. ఇప్పటి నుంచి బాగా పడేటట్టున్నాయి చేపలు. ఎండాకాలం పడితే బాగా చేపలు. చూడండి, పాము చేపలకు, పాము చేప అంటున్నా, పాము లెక్కలు ఉంది అసలు ఇది. ఎంత బరువు ఉంది ఇది. చెయ్యి తిరుగుతుంది.
అది ఎంతసేపు గుంజుతుంది. ఏ దూరం ఉండు. థమ్స్అప్ అంటే బాగుంటాయి, ఎండకి చల్లగా తాగాలనుంది, ఎండ అస్సలు చల్లగా తాగాలని. బాటిల్లో నీళ్ళు తీసుకురావు తాగనీకి వాళ్ళు. తేజ పుష్ప ఆ బాటిల్ ఎటు నీళ్ళామా? థమ్స్అప్ అంటే చల్ల స్ప్రైట్ కానీ థమ్స్అప్ కానీ అంటే బాగుండే. ఇందాక తెచ్చిన అయిపోగొట్టున్నారు కదా అప్పుడే. ఎండ ఎట్లా ఉంది తెలుసా అసలు బా. హడ్ 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 భీమన చూడు నీళ్ళు తాగడం. పడింది చేప, పడింది పడింది, కాకి పరక పడింది. అన్ని కాకి పరకలే పడుతున్నాయి. ఒకటి ఇందాక మలుగు పడింది కదా, ఇది మళ్ళీ కాకి పరక పడింది. కాకి పరక. ఏం భీమన్నో ఏమన్నో ఏంది ఆగుడా. ఐలెస్సా అనుకుంటూ వస్తున్నాడు భీమన్న అరిగిల మీద. ఐలెస్సు ఐలెస్సు మరి సంగతి చేతిలోకి ఇరుక్కుంటే గాలాలు తీస్తప్పుడు. ఆ కుక్కకి ఎన్నిసార్లు కొడుతున్నా కూడా వస్తుంది అది. ఎందుకు పడేసాం? డబ్బులు పెట్టుకొని వచ్చిన మేపులకి. మేపులు చేప ఏరుకున్నట్టుంది. కాకి పరక దగ్గర పెట్టు. ఇంకా పల్ల ఇప్పుడు వేస్తున్నా. Come. ఫ్రెండ్స్, ఎంత కష్టపడి మేము వీడియోస్ తీస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత కష్టపడి మేము ఇక్కడ వచ్చేసి గుండ్లుల్లా ఇంత పెద్ద గుండ్లు అన్నీ దాటుకుంటా ఇంత లాంగ్ జర్నీ చేసుకొని వచ్చి వీడియోలు తీస్తున్నాం ఫ్రెండ్స్. మా వీడియోస్ చూస్తున్నారు కానీ అసలు లైక్స్ చేయడమే లేదు ఎవరు. వీడియోస్ చూస్తున్నారు, చాలామంది చూస్తున్నారు. దయచేసి వీడియో చూసిన వాళ్ళల్లా మాకు కొత్త ఛానల్ కాబట్టి మాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మాకు మా ప్రతి వీడియోలు చూసి లైక్ చేయండి. ఇంకా మా ఛానల్లోకి పోతే ఇంకా కొత్త ప్లేసులు కూడా చూపించినాం, చూడండి. దాంట్లో వీడియోస్ చూడండి, అన్ని వీడియోస్ చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా కొత్త ప్లేసులు చూపిస్తాం. కొత్త వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు ఎంకరేజ్ చేయండి మా ఛానల్ని ప్లీజ్ ఫ్రెండ్స్. ఎంతో కష్టపడుతున్నాం మా కోసం. దయచేసి కొత్త వాళ్ళు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో చూసిన వాళ్ళ లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే, దాని అల్లేని కుక్క చేపలు ఎత్తుకపోతుంది మొత్తం. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఏరు ప్రాంతం. ఏం పడిందే? పర్లేదా? టైట్ గుంజుతుంది. ఇంకా చూస్తున్నా. జస్మిత పక్కకు రా సైడ్కి. పాప చూడు, పాప కూడా ఆడుతుంది చేపలు. ఇక్కడ చూడు జస్మిత, పడిందే? పడతాయి, ఎందుకు పడవు? ఎండాకాలం కదా ఇది, ఎండలకు బయటకు వస్తాయి చేపలు. బొక్కల్లో ఉండేటి వల్ల బయటకు వస్తాయి మెల్లిగా. మళ్ళీ కాకి పరక పడింది ఫ్రెండ్స్, చూడండి. చూపిస్తున్నాయి, పట్టుకో ఇట్లా.
కాకి పరక. ఇదేం కాకి పరకనే? కాకి పరకనే. దగ్గర చూపి అయ్యి పడిపోతుంది, కదులుతుంది అది. పడుతుంది మళ్ళీ. అవి పరక చేపలు ఉండవు చేతుల్లో, ఎగురు పట్ట పట్ట ఎగులాడుతాయి. సంగతి గాలంది, సంగతి తీసే గాలం తీసి అడే తీ పెరుకుంగా. అదే మసంగా తీ. ఏమది చేపలు ఎగురుతాయి మామూలు. అది పట్టుకుంటుంది తీ అంతే. కాకి పరక. కాకి పరకనేనా? కాకి పరకనే ముందర్రా. చూడండి ఫ్రెండ్స్, ఇంకోటి కాకి పరక. సంచిలో అయిపో. రైలు పోతుంది, అక్కడ పోతుంది ట్రైన్ బ్రిడ్జ్. చూడండి ఫ్రెండ్స్, అక్కడ రైలు పోతుంది. రైలు కనబడుతుంది. ఇంకా 5:30 అయిందా, 6. లాస్ట్ ఏం చేప పడుతుందో చూసి 6 అయింది సాయంత్రం. సూర్యుడు కూడా మునిగిపోయినాడు అప్పుడే. తిని బయలుదేరుతాం. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి మొత్తం సాయంత్రం అయింది. చూడండి ఎట్లా ఉందో. ఆడ బుట్టలు కూడా వస్తున్నాయి. చూడండి ఏం పడిందే. మెల్లిగా మెల్లిగా ఎగ్గు, మెల్లిగా ఎగ్గు. లంగాలు తడుస్తాయి, బట్టలు తడిస్తే చలికి ఉప్పుతావా. పెద్దది పడింది, వాలుగా పేగులకు పడింది. అవి మసంగా కొట్టుకోలేపు. వాలుగా పడింది చూడండి. నీళ్ళు బర్రుగుంది, పెట్టు. బర్రుగుంది, వాలుగా పడింది ఫ్రెండ్స్. చూడండి లాస్ట్ వాలుగా పడింది. ఎన్ని కేజీలు ఉంటుంది? 2, 3 ఉంటుంది. 2 పైగా ఉంది. అసలు ఈరోజు 2 ఏళ్ళు తెగినాయి నాకు. ఒకటి మలుగు చేపకి, ఇప్పుడు దీనికి. చేత పట్టుకో, 2 చేతులతో పట్టుకో. పట్టుకో. చూడు ఇక్కడ చూడు. మనదేనేమో. కదలొద్దు. అటండు చూడండి ఫ్రెండ్స్, పెద్ద వాలుగా ఇది. ఇక్కడ చూడు. ఈరోజు 2 పెద్దవి ఉన్నాయి బాగా. ఓకే, తీసి మరసంగా. ఫ్రెండ్స్, ఇందాక చెప్తే కదా కూర చేస్తామని చెప్పి.
చేపలు గీరుతున్నారు చూడండి మా వాళ్ళు. అన్ని చేపలు ఒక చోట పెట్టండి ఒకసారి. అది జస్మిత జరుగు చూడండి. ఇప్పుడు కూరకి అన్నమాట మొత్తం చేపలు గీరుతున్నాం. చూడండి చేపలు అది ఒకరు గీరుతుంటే ఒకరు ముక్కలు కోస్తున్నారు అనమాట. గీరినారు కదా ఇది కట్టే చేసుకుంటా ఏదండి మామకి. ఇప్పుడు వచ్చేసి ఆడ మేము వంట వండుకుంటున్నాము. అందరు మా వాళ్ళు ఉన్నారు మొత్తము. అది చూడండి చేపల కూర కోసం ఇంతమంది కాసుకొని ఉన్న అనాథలు అంటే మా వాళ్ళే. ఓకే చెప్తున్నాను అనమాట జోక్గా అనాథలని. చూడండి ఒక్కొక్కరు ఎట్లా కూర్చున్నారు వరుసగా. ఎప్పుడు వండుతారా ఎప్పుడు పెడతారా అని కాసుకొని కూర్చున్నారు. ఆమె ఆయి చెప్తుంది చూడు, ఆమె మరీ ఘోరం. ఈ ఎండాకాలం ఐస్ క్రీమ్ చూస్తే కూడా ఎగవారి తీసుకొని తింటుంది. అంత ఘోరమైన అనాథ ఆమె. ఇది అరిగెలు, ఇద్దరు పిల్లలు అరిగెలు నీళ్ళు తీసేస్తున్నారు. చూడండి ఇంకా మా ఊళ్ళో ఆడుతున్నారు అందరూ. ఇది చేపలు చూపిస్తాం. చేపలు ఫ్రెండ్స్. అది ఇంకోటి మలుగు అనేది నీళ్ళలో కట్టేసాం అనమాట. నీళ్ళలో కట్టేసాం బతకనికే. అది ఇంటికాడ ఫ్రై చేయడానికి నీళ్ళల్లో ఆడ నీళ్ళలో ఆడ కట్టేసినాము. తాడు కట్టేసినాం. ఏమన్నా ఇంకోటి చూపి మలుగు. అది తాడు, ఆ తాడు కట్ల చూపి లేపి మలుగు. చూడండి మలుగు ఇందాక పడినది. ఇది ఇంటికాడ ఫ్రై చేసుకోవడానికి పెట్టినాం. మలుగు చేప. ఓకే తాడు కట్టేసినాం. లాల ముక్కలు పోయి కూరకు బాగుంటాయి. లవల ముక్కలు అన్నమాట. కూరకి బాగుంటాయి. సేరువకి పులుసుకు బాగుంటుంది అన్నమాట. పులుసుకి మంచిగా జోరుగా అన్నంలోకి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఎట్లా ఈ ప్రశాంతమైన చోట్ల చూడండి, చుట్టుపక్కల ఈ ప్రశాంతమైన చోట ఎంత అన్నం తిన్నా కూడా ఎన్నిసార్లు ఆకలి అనేది ఇంకా కనపడపోతూనే ఉంటుంది తినకొద్దీ. అట్లా ఉంటుంది అన్నమాట అక్కడ. ఎట్లా వేడి వేడి చేపల కూర అన్నంతో ఈరోజు మా విందు. ఎందుకమ్మా నీళ్ళు పెట్టుకుని నీరు అసలు పని పెడుతున్నారు నాకైతే. ఇంకా చేపలు ఉన్నాయి పనికి బా. తేజా అలా యువతలకి ఎక్కించుకోసం మొబ్బు అయితే మళ్ళీ చూడండి ఫ్రెండ్స్. చేతులు నొప్పి లేసలేవా అంటది. ఎంత బాగా ఫ్రెష్ మొత్తం చేపలలో ఫ్రెష్ అయినాక చూడండి ఫ్రెండ్స్ ఎన్ని చేపలు అయినాయో. ఈరోజు మాకు పడిన చేపలు చూడండి. మొత్తం అన్ని చేపలు కలిపి ఇవి దీంతో కూర చేపల పులుసు. కొన్ని చేపలు మళ్ళీ ఇంటికి తీసుకుపోతున్నాము, కొన్ని కూర వండుకుంటున్నాం అనమాట. కొన్ని చేపలు సండేకి, కొన్ని చేపలు వచ్చేసి ముక్కలు చేసి ఇంటికాడ పోయినాక ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని సండే చేసుకునే. ఇప్పుడు ఇది ఈడ పులుసు చేసుకోవడానికి. ఫ్రెండ్స్ మా వీడియోలు చూసిన వాళ్ళ ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు వీడియోలు చూసిన వాళ్ళు ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయండి. లైక్ చేస్తేనే మా వీడియోలు కొద్దిగా ఇంప్రూవ్ అవుతాయి, బాగా అవుతాయి.
కంపల్సరీ, ఎందుకంటే మేము చాలా ఎంతో కష్టపడి వస్తున్నాం, ఇంత దూరము కష్టపడి వచ్చి వీడియోలు పెడుతున్నాం. కొత్త ఛానల్, మా ఛానల్ని కొద్దిగా మీరు అంతా ఎంకరేజ్ చేసి కొద్దిగా ముందుకు తీసుకువెళ్తారని చెప్పి మేము అనుకుంటున్నాము, సపోర్ట్ ఉంటుందని చెప్పి అనుకుంటున్నాము. మా వీడియోలు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దాన్ని పులుసు వండుతాం. ఏ టైం అవుతుందో కొద్దిగా చీకటి పడుతుందేమో. ఓకే ఫ్రెండ్స్. మళ్ళీ